ఆ అమ్మాయి పేరు తారా ఏంట్రా? తన పేరు నందు. నందు ఏంట్రా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి అంటే నందు. ఓ, తారా తన పేరు నందు అని చెప్పింది అంతేనా? తన పేరు నందురా, కానీ రెజ్యూమేలో తారా అని ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు. అరే నీకు దండం పెడతారా, కన్ఫ్యూజ్ చేయకు. రే, నాకే ఏం అర్థం కావట్లేదురా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి లింగంపల్లి కెఫేకి రమ్మన్నారు. కట్ చేస్తే ఈ అమ్మాయి ఆటోలో ఎక్కింది. అవును, అమ్మాయి పేరు నందు. రే, ఇప్పుడు వచ్చిన అమ్మాయి పేరు కూడా నందువేరా? కాదురా, తారా. ఓకే ఓకే, కాసేపు ఆ అమ్మాయి పేరు తారా అనుకుందాం. మరి నన్ను అప్పుడు ఆటోలో కలిసినప్పుడు నందు అని ఎందుకు చెప్పింది? నందు అని ఎవరు చెప్పారు? రే శాండీ, ఫ్రెండ్ వన్ కూడా చూడండి రా, చంపేస్తాను నేను ఈరోజు. సరే ఒక పని చెయ్యి, పెళ్లి చూపులకి వెళ్లే ముందు ఒక ఫోటో చూసావు కదా, ఆ ఫోటో చూడు, నీకే క్లారిటీ వస్తుంది. ఏ ఫోటోరా? ఆ ఫోటో ఫోన్లో ఉంది, ఫోన్ బ్యాగ్లో ఉంది. బ్యాగ్ ఆటోలో ఉంది. షిట్, మరేం చేస్తున్నారు ఇప్పుడు? వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే మనకు ఆటో కూడా దొరకాలరా. పోనీ నా ఫోన్ నుంచి మీ బాబాయ్కి ఫోన్ చేయరా, ఫోటో పంపమను. మా బాబాయ్ గురించి తెలిసి కూడా ఫోన్ చేయమంటున్నావరా? చిన్నప్పుడు పెన్సిల్ పోతేనే పెచ్చకొట్టుడు కొట్టాడు. మా నాన్న ఏమండు? ఇప్పుడు ఈ ఫోను బ్యాగు అన్ని పోయాయని తెలిసిందనుకో, ఈ అదొక పెళ్ళి అవసరం అని చెప్పి మళ్ళీ నన్ను దొబ్బుతాడు. వద్దులే, 30 ఏళ్ళు వచ్చి కొట్టించుకుంటే మళ్ళీ బాగోదు. రే శాండీ, ఏజ్ గురించి అవసరమారా? సరే, ఇప్పుడు మనకున్న ఒకే ఇంపార్టెంట్ పని ఆటో అని రేపు పట్టుకోవడం, అంతే. మరి ఇప్పుడేం చేద్దాం? రే, నువ్వే కదరా రాజమామిడాన్ని షో బుక్ చేశాను. అదే వెళ్దాం.